అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడమే తన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రాజరిక పాలన సాగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రారంభమైందని అన్నారు. ఈ ఉదయం మంత్రి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి స్వాగతం పలికి దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేయగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల కాల సాకారమైందని అన్నారు. ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు కళ సహకారం కానీ ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని, అదేవిధంగా సన్న బియ్యాన్ని పేదవాళ్ళకి అందియాలని, పేదవాళ్ళకు సంబంధించిన ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇవ్వడం కానీ, మా మహిళా సోదరులకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు కావాలనేటువంటి ఏదైతే వారి ఆలోచన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో వారి కష్టం, వారి యొక్క త్యాగం, నిరుద్యోగ యొక్క త్యాగం, ఉద్యోగాలు రావాలని యొక్క ఏదైతే ఆలోచనని ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సుమారు 59,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి